అయితే బైబిల్ పాత నిబంధనలో చాలా మందిని ఉద్దేశించి చాలా సందర్భాల్లో ప్రభువు ఇంకా ప్రభులు అన్న పదం వాడినప్పటికీ యూదులను ప్రభు ఎవరు అని అడిగితే వారు స్పష్టంగా ఎలాంటి సందేహం లేకుండా యెహోవాయే మా ప్రభు అని సమాధానం ఇస్తారు. ఎందుకంటే యూదులకు తెలుసు ఎవరిని ఉద్దేశించి అక్కడ ప్రభువు ఇంకా ప్రభువులు అనే వాడబడిందో. అలాగే ఆదికాండము 19వ అధ్యాయము 1-2 వాక్యాల్లో దేవదూతలను ఉద్దేశించి లోతు నా ప్రభువులారా అని పిలవడం జరిగింది కదా. నా ప్రభువులారా అంటే దేవుడైన ప్రభువులు అన్న ఉద్దేశంతో కాదు, దేవదూతలైన ప్రభువులు అన్న ఉద్దేశంతో నా ప్రభువులారా అని పిలవడం జరిగింది. ఆదికాండం 40వ అధ్యాయము 9వ వాక్యంలో ఐగుప్తు దేశం అంతటికి యేసేపు ప్రభు అనే పదం వాడబడింది కదా. ఏ ఉద్దేశంతో వాడబడింది అంటే ఐగుప్తు దేశమంతటికి రాజు అయిన ప్రభువు, పరిపాలకుడైన ప్రభు అనే అర్థంతో వాడబడింది. అక్కడ యేసేపు కోసం ప్రభు అన్న పదం వాడబడింది కాబట్టి యేసేపు దేవుడైన ప్రభు అవుతాడా? కాదు. అలాగే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వాక్యంలో మోషేను ఉద్దేశించి నా ప్రభువా అని పిలిచారంటే నా దేవుడైన ప్రభువా అనే ఉద్దేశంతో కాదు, నా బోధకుడైన ప్రభువా, నా ప్రవక్త అయినటువంటి ప్రభువా అనే మోషేని ఉద్దేశించి ప్రభువా అనే పదం వాడడం జరిగింది. అదే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యంలో నాయకులను పరిపాలకులను ఉద్దేశించి నా ప్రభువులారా అన్న పదం వాడబడింది. అలాగే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వాక్యంలో యెహోవా మా దేవా నీవు గాక వేరే ప్రభువులు మమ్ము నేలిరి అంటే ప్రభువులు అన్న పదం అక్కడ రాజులు, పరిపాలకులు, చక్రవర్తులు అన్న అర్థంతోనే వాడబడింది తప్ప వేరే దేవుళ్ళు మాకున్నారు, వేరే దేవుళ్ళు మమ్మల్ని ఏలారు అన్న అర్థంతో ఎంత మాత్రం కాదు. ఈ అవగాహన యూదులకు స్పష్టంగా ఉంది కాబట్టే యూదులను మీ ప్రభు ఎవరు అని అడిగితే యెహోవాయే మా ప్రభు అని ఖచ్చితమైనటువంటి సమాధానం యూదులిస్తారు.